భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలని సీనియర్ తెలంగాణ ఉద్యమకారులు గుంతటి వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వాడవాడలా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ ఆయనకి నివాళులర్పిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఏదైతే భారతదేశానికి ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించి అనేక మంది వేల బతుకుల్లో వెలుగులు నింపాడు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఖమ్మం నగరంలో వాడవాడలో ఆయన జయంతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడనే గుంతేటి వీరభద్రం గారు సీనియర్ ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క అంబేద్కర్ జయంతిని ఎట్లా జరుపుతున్నారు, ఎట్లా అంబేద్కర్ నివాళులు? అందరికీ ముందుగా జయభీములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకంటే మా వార్డు కార్పొరేటర్ దొడ్డ నగేష్ గారు తదితర మిత్రులందరూ కలిసి చేద్దామని చెప్పి అనుకున్నాం. ఎందుకు చేయాలనుకుంటున్నామంటే అశేష ప్రజానికమైన అనగారిన జనాలకి ఆశాదీపమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఎందుకు కొలవాలని చెప్పంటే, ఇవాళ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళకి ప్రస్తుత సెలవులు కానీ పని చేసుకునే హక్కు కానీ ఆడవాళ్ళకి ఇచ్చింది అంబేద్కరే, మనకి 8 గంటల పని ఇచ్చింది అంబేద్కరే, మనం జీవించే ఇచ్చింది అంబేద్కరే, మన ఇలా ఉద్యోగ హక్కు ఇచ్చింది ఆయనే, ప్రాథమిక హక్కు ఇచ్చింది ఆయనే, చదువుకోవడానికి కావాల్సిన హక్కులు ఇచ్చింది ఆయనే, బడి హక్కులు ఇచ్చింది ఆయనే, నీరు తాగిచ్చే హక్కులన్నీ ఆయనదే. ఇలాంటి అన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచి మనకి ముందుకు పోవడానికి ఏర్పాటించిన మహనీయుని ఖచ్చితంగా ఆయన జయంతిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నాం. అంతే అది. ఇక్కడనే మరొక నేత ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా నగేష్ గారు ఈ యొక్క అంబేద్కర్ని ఎలా చూస్తున్నారు? అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత. భారతదేశంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ, సమానత్వం, సంఘటితంతో, ఐక్యమత్యంతో జీవించాలని, స్వేచ్ఛగా బ్రతకాలని, ఇవాళ ఇవన్నీ మనం ఈ రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే, అన్ని కులాలను మతాలను గౌరవిస్తున్నామంటే అది రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గొప్పతనం. ఆయన వల్లే మనం ఇవాళ ఈ సమాజంలో స్వేచ్ఛగా, సమానత్వంగా, సంఘటితంగా, ఐక్యంగా పోరాడుతూ ఏ సమస్య వచ్చినా కానీ ప్రశ్నించి పోరాడే తత్వం కూడా అంబేద్కర్ నేర్పించాడు. కాబట్టి ఆయన బాటలో పయనిస్తూ ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడనే ఏదైతే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడనే మరొక నేత ఉన్నారు. వారిని కూడా ప్రధానంగా అంబేద్కర్ని ఎలా చూద్దాం. ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ దేశంలో నిద్రాహారాలు మాని బతుకుతున్నటువంటి ఈ బడుగు బలహీనులకు మంచి నిద్రపోయేటువంటి ఒక రోజులు తీసుకురావాలని, ఆయన నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడి ఆయన భారతదేశంలో దోపిడీ, అసమానతలు, పీడన, కులవివక్షలైనటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాలనే దానికోసం తమ జీవితాన్ని, తన కుటుంబాన్ని మొత్తం కూడా ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. అంబేద్కర్ పుట్టినరోజు చేసుకోవడం అంటే పండుగ చేసుకోవడం కాదు. ప్రతిరోజు అంబేద్కర్ని తలుచుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ఆయన చేసినటువంటి ఈ మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా, ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఇవాళ మన అంబేద్కర్కు నిజమైన నివాళిగా తెలియజేస్తూ, ఏప్రిల్ 14 వచ్చిందంటే అంబేద్కర్ జయంతిని జరుపుకుంటూ ఉంటాం. ఏప్రిల్ 14 ఇవాళ జార్జ్ రెడ్డి కూడా హత్య చేసిన రోజు. ఎందుకంటే డిసెంబర్ 6వ తారీఖు ఆయన పుట్టినరోజు. డిసెంబర్ 6వ తారీఖున బాబరీ మసీదును కూల్చివేసి ఏప్రిల్ 14 జార్జ్ రెడ్డిని చంపినటువంటి మతోన్మాద శక్తుల వ్యతిరేకంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడనే మరొక మహిళా నేతలు ఉన్నారు. వారి గురించి అడిగి తెలుసుకున్నా. అమ్మ, అంబేద్కర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన బాబా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వార్డు ప్రజలు, ప్రముఖులు, పెద్దలు, సీనియర్లు ఇక్కడ ఘనంగా బాబా డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మా కృతజ్ఞతాభావం తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా మేము ఒక 2 మాటలు మా కార్పొరేటర్ గారి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగానే శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు అంతా కూడా పెద్ద ఇదిగా పాల్గొన్నాం. ఏదైతే అంబేద్కర్కి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం, చదువుకునేటువంటి వ్యక్తి ప్రధానంగా ఇది సమాజానికి ఎన్నో ఆశయాలను అందించాడు, ఎంతో రాజ్యాంగ నిర్మాణం చేశాడు. ఆయన ఘనమైన నివాళులు అయితే అర్పిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ, ఖమ్మం.